ఈరోజు వాక్యము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఎవరి గురించో కాదు, వింటున్న మనందరి గురించి ఈ వాక్యం. వాక్యం అంటేనే మనుషుల కొరకి. ఈ వాక్యము అనేక సార్లు మనల్ని సంతోషింపజేస్తుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మనకి ఇది గద్దిస్తుంది. ఏం చేస్తుంది? గద్దిస్తుంది. మనకి ఇది హెచ్చరిస్తుంది. బైబిల్లోనే రాస్తుంది. ఇది మనకు బుద్ధి నేర్పుతుంది. ఏం చేస్తుంది చెప్పండి? బుద్ధి నేర్పుతుంది. ఇది మనకు పొడుస్తుంది. ఏం చేస్తుంది? పొడుస్తుంది. మనల్ని ఆలోచింపజేస్తుంది, కోపం వచ్చేటట్టుగా కూడా చేస్తుంది. వాక్యానికి ఆ శక్తి ఉంది. ఎందుకంటే ఇది జీవము గల దేవుని రెండంచుల ఖడ్గం ఇది. కాబట్టి నాకు అంతే, మీకు అంతే. బైబిల్ అంటున్న మాటల్ని బట్టి మీరు ఫీల్ అయినా అది మీకు క్షేమం. హల్లెలూయా. బైబిలే గద్దిస్తుంది కదా, దొంగ మెంటలుగా ఉన్నారు అంటున్నది. మీరు దొంగ మెంటలుగా ఉన్నారంటే మీరు ఫీల్ అవుతారు. అయితే వాక్యమే అంటున్నది కదా, నాకు కూడా అంటుంది కదా. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి మీరు ఏం చేయాలా? అరే, వాక్యం నాతో ఇలా మాట్లాడుతుందా? వాక్యము నన్ను ఇలా చూపిస్తుందా? వాక్యము నన్ను ఇలా చెప్తుందన్నమాట. పేతురు లేచి ఏ వాక్యం చెప్తున్నా తెలుసా? మీరే యేసు ప్రభుని పట్టించారు, మీరే ఆయనకు సిలువకు వేశారు, మీరే చంపేశారు యేసయ్యను అని అంటే వారందరికీ గుండెలో గుచ్చినట్టు అయిందంట. ఏమైందంట? మనసు నొచ్చిందంట. ఏమైంది చెప్పండి? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం, వారు పొడవబడి అని రాయబడింది. ఏం పడి అంటే నిజంగా పొడవబడలే, హృదయంలో పొడవబడ్డారు, మనసులో పొడవబడ్డారు. వారు నొచ్చుకొని పేతురు ఏమంటారు? అయ్యా, అట్లయితే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అంటే మారు మనసు పొందాలి. యూదా రాస్తూ 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 ఎట్లా ఉంటున్నారు సంఘాలలో, యవన బిడ్డలు ఎట్లా ఉంటున్నారు, స్త్రీలు ఎట్లా ఉంటున్నారు, పురుషులు ఎట్లా ఉంటున్నారు, లోకంలో ఉన్న జనాలందరూ ఎట్లా ఉన్నారు అనే దానికి మాదిరికరంగా ఎగ్జాంపుల్ గా ఉదాహరణకి కొన్ని క్వాలిటీస్ ఇక్కడ రాసి పెట్టాడు. మొట్టమొదటిగా వీరు అంటే ప్రజలు లేదా విశ్వాసులు, సంఘస్థులు లేదా నువ్వు నేను ఎలాగున్నాము, అసలు దేవుడు ఎలా ఉండాలని మనల్ని కోరుకున్నాడు. నువ్వు ఎలా ఉండాలని నీ కొరకైనా కల్వరి సిలువలో రక్తం కార్చాడు. నువ్వు ఎలా ఉండాలని ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇలా ఉండాలని, ఇలా ఉండకూడదని, నువ్వు ఈ విధంగా ఉండాలని ఆయన చనిపోయాడు నీ కొరకు. ఈ విధంగా నువ్వు ఉండకూడదు అని ఆయన అవమానపరచబడ్డాడు. ప్రజలందరూ కూడా మీరు నేను మనం అందరం ఎలా ఉన్నామంటే, మొట్టమొదటిది మనం ఈ 12వ అధ్యాయంలో చూస్తే వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను అని ఇక్కడ కాలం పెట్టేశాడు. ఏమన్నాడంటే ఈ మేఘాలు ఇటు అటు ఏమైతాయంట? కొట్టుకుపోతా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుపోతాయి. ఒక్క ప్లేస్ లాగా ఉంటాయా? ఉంటాయా? ఇటే పోవాలి అంటే ఇటే పోతాయా? ఒకటే దిశనా? లేదు. గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు. ఇక్కడ ఒక మాట ప్రత్యేకంగా వాడాడు, నిర్జల నిర్జల మేఘములుగాను ఉన్నారు. హల్లెలూయా. మేఘాలు 2 రకాలుగా ఉంటాయి. ఎట్లుంటాయి చెప్పండి? 2 రకాలుగా. ఏమి లేని మేఘాలు ఉంటాయి, ఏముండదు వాటిలో. ఏమైనా ఉంటుందా? కానీ వాటిలో వర్షపాతాన్ని లేదా నీటిని, మంచుని, వాటర్ని స్టోర్ చేసుకున్న మేఘాలు కూడా ఉంటాయి. హల్లెలూయా. వినండి, ఏ మేఘాలు చెప్పండి? మేఘాలు ఏం చేస్తాయి? పైన ఉండి వాటర్ని, నీటిని వాటిలో పెట్టుకుంటాయి. అయితే ఇక్కడ వాడిన పదం ఏంటంటే నిర్జల మేఘములుగాను ఉన్నారు. మీరు ఎట్లా ఉన్నారంటే మీరు వాటర్ అనేది లేదు,
మీలో తడి అనేది లేదు, మీలో నీటి బిందువులు అనేవి లేవు. మీరు వట్టిగా గాలికి కొట్టుకొని పోతా ఉన్నారు, నిర్జల మేఘములుగాను ఉన్నారు. అంటే ఈ లోకంలో ఉన్న గాలి నీ మీదికి వీచినప్పుడు ఆ గాలితో పాటే నువ్వు ఏమవుతున్నావు? కొట్టుకొని పోతున్నావు. ఎప్పుడు ఏ గాలి వస్తే ఆ గాలి, ఆటగాలి వస్తే ఆటగాలి, శోధనలు నానా రకాలుగా వస్తాయి. హల్లెలూయా. సినిమా గాలి వస్తే సినిమాల వైపు వెళ్ళిపోతున్నావు, చదువు గాలి వస్తే చదువు దగ్గరికి వెళ్ళిపోతున్నావు, వెంటనే ఇంకొక గాలి వస్తే ఇంకొక వైపు వెళ్ళిపోతున్నావు. గాలికి ఇటు అటు ఏమైపోతున్నావు? నువ్వు కదిలిపోతూ ఉన్నావు. క్రైస్తవులు, సంఘస్థులు, విశ్వాసులు, నేను దేవుని కొరకే ఉంటాను అనేవారు చాలా తక్కువ. నేను వాక్యానుసారమైన జీవితము జీవిస్తాను అనేవారు చాలా తక్కువ. ఖాళీ మేఘాలు మనం. అంటే మేఘము వర్షించకపోతే ఆ మేఘానికి అర్థం లేదు. ఆ మేఘము వర్షించకపోతే ఈ భూమి తడవలేదు, పైరు పంటలేదు, మానవులకు తిండి రాలేదు. అంటే నీవు వ్యర్థముగా ఉన్నావని అర్థం. ఎట్లా ఉన్నావు చెప్పండి? నువ్వు ప్రయోజనకరంగా లేవు, మేలుకరంగా లేవు, ఉపయోగకరంగా లేవు. నీకు లేవు, ఇతరులకు కూడా లేదు. అంటే నువ్వు దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు రా భూమికి? ఎలా పుట్టించాడు మనలందరినీ? ఒక సంఘాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు? ఒక క్రైస్తవుని దేవుడు ఎందుకు ఉంచాడు? నువ్వు అనేకులకు ఫలాలు ఇవ్వడానికే కదా, అనేకులకు నీడ ఇవ్వడానికే కదా, అనేకులకు నువ్వు ఆక్సిజన్ ఇవ్వడానికే కదా. చనిపోతున్న ఈ లోకము, చీకట్లో రగ్గుతున్న ఈ లోకము, పాపములో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకానికి నీవేమివ్వాలా? ఆక్సిజన్ ఇవ్వాలా? ఎంతో మంది బ్రతుకుతున్నారు కానీ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ బతుకుతున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారి జీవితాలు నాశనానికి జోగుతున్నాయి, వారి జీవితాలు నరకానికి దగ్గరవుతున్నాయి, వారి జీవితాలు మరణానికి దగ్గరవుతున్నాయి, వారి జీవితాలు అదో పాతాళానికి గురి అవుతున్నారు. వారు బయటికి బాగానే జీవిస్తున్నారు. ఇక్కడ రాసింది 2 మార్లు చచ్చి ఎట్లంట? వేళ్లతో పెకిలింపబడిన చెట్లుగా ఉన్నారు మీరు. దానికి కాయలు రాలిపోయినాయి, పండ్లు ఫలించలేదు, ఆల్రెడీ 2 సార్లు చచ్చిపోయింది, వేర్లతో సహా పీకి వేయబడ్డది. వేర్లు ఉంటేనన్నా మళ్ళీ చిగురిస్తుండేనేమో, వేర్లు ఉంటేనన్నా జలం మళ్ళీ పచ్చగైతుండేనేమో, కానీ ఏర్లతో కూడా ఆ చెట్టుని పీకేశాం. అట్లా ఉన్నారు మీరు. నేను మీకు భౌతికపరమైనది చెప్తా. ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టు ఎండిపోవచ్చు, కానీ తిరిగి మళ్ళీ చిగురించవచ్చు. అంటే ఒకసారి చచ్చిపోతుంది, మళ్ళీ కూడా అది బ్రతకవచ్చు. ఎందుకంటే దేవుడు ఆ క్వాలిటీస్ ఆ చెట్టుకి ఇచ్చాడు. వర్షం పడినప్పుడు కొన్ని సార్లు చూడండి, కొన్ని చెట్లు నరికి పడేసిన మొద్దుకు కూడా చిగురిస్తుంది. అంటే అలా ఏమైనా రాశాడేమో 2 సార్లు చచ్చే. అంటే నువ్వు ఒకసారి ఎండిపోయింటివి, మళ్ళీ దేవుడు వర్షం ఇచ్చాడు, మళ్ళీ నువ్వు చిగురిచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఎండిపోయావు. అంటే దేవుని దగ్గరికి రాక అనారోగ్య పాలయ్యావు, దేవుని దగ్గరికి రాక ఆశీర్వదించబడలేకపోయావు, దేవుని దగ్గర రాక నువ్వు ఫలించలేకపోయావు, దేవుని దగ్గర రాక నువ్వు లోకంలో తిరిగావు. అయితే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీవేమయ్యావు? చిగురించావు, ఫలించావు. మళ్ళీ ఏమైపోయావు? ఏదో లోకాశను బట్టి, ఏదో ఆకర్షణ బట్టి, శోధనను బట్టి నువ్వేమైపోయావు? మళ్ళీ చచ్చిపోయావు, లేదా వేర్లతో సహా నీకు పీకి వేయబడ్డావు. అంత మాత్రమే కాదు, దీనికి ఆధ్యాత్మికంగా నాకున్న ఈ యొక్క పర్స్పెక్టివ్, అంటే నా యొక్క కోణములో నాకున్న ఊహలను చెప్తానంటే, నువ్వు ఆల్రెడీ 2 మార్లు చచ్చిపోయావు. భౌతికంగా చచ్చిపోయావు, ఆత్మీయంగా కూడా చచ్చిపోయావు. అట్లా ఉన్నారు మీరు. మీరే బయటి వారు కాదు, మీరే సంఘానికి వెళ్తున్న వారే, భజనలో పాల్గొంటున్న వారే. ఇది వాళ్ళకే రాశాడు కదా. హల్లెలూయా. ఏవేవో బోధనలు వింటున్నావు, ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నావు, గాలికి అటు ఇటు కొట్టుకొని పోతున్నావు, బట్టి మేఘాల్లాగా ఉంటున్నావు, కాయలు రాలిపేసుకుంటున్నావు, కాయలే లేవు, పండే లేవు, 2 సార్లు చచ్చిపోయి వేలతో సహా పెగిలిపోబడ్డావు. ఒక్కడైనా ఆలోచించడే, అరే నేను మారుమనసు పొందిన వ్యక్తిని, రక్షించబడిన వ్యక్తిని, ఆదివారం చర్చికి వెళ్ళే వ్యక్తిని, మొదటి సండే రాగానే పనులు పాల్గొనే వ్యక్తిని, మరి నేను ఫలించట్లేదే. గలతీ 5:22 ఉన్న ఫలాలు నాలో ఉన్నారా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికత్వం,
ఆశా నిగ్రహము, విశ్వాసము, మంచితనము ఒక్క ఫ్రూట్ అయినా నాలో ఉన్నదా? తమ అవమానమును నురుగు, ఏం చెప్పండి, నురుగు వెళ్ళగ్రక్కు. సముద్రంలో మీరు చూడండి, కొన్ని ప్లేస్లకు మీరు వెళ్ళండి, కొన్ని బీచ్లకు మీరు వెళ్ళండి, దాంట్లో నుంచి బాగా నురుగు వస్తుంది. కొన్ని ప్లేస్ల నురుగు రాదు. హల్లెలూయా. సముద్రములో నురుగు వచ్చింది అంటే ఆ మంచిగా లేదని అర్థం. ఏం లేదని అర్థము? చాలా కలుషితమైందని అర్థం, చాలా వ్యర్థ రసాయనాలు దానిలో పోయినాయని అర్థం. అవమానం అనే నురుగు వెళ్ళగలుగుతున్నారు. ఏం వెళ్ళగలుగుతున్నారు? అవమానం. ఎప్పుడు మీ లోపల అవమానభరితమైన, అవమానించి అవమానము పొందే, అనుమానితమైన, అవమానముతో కూడిన యాటిట్యూడ్ మీలో ఉన్నది. చాలాసార్లు నేను అవమానపడ్డాను, నేను ఫీల్ అయ్యాను, నేను బాధపడ్డాను, నేను కృంగిపోయాను, నాకు ఏమి దొరకలే, నేను ఏమీ మంచిగా లేను అని అనుకుంటాం. కానీ నీ ద్వారా ఎంతమంది అవమానపడుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, నీ ద్వారా ఎంతమంది కించపడుతున్నారు, ఎంతమంది నీ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళైనా, బయటి వాళ్ళైనా, తోటి వాళ్ళైనా, నీకు వయసులో పెద్దవాళ్ళైనా నీ ద్వారా అవమానపడుతున్నారేమో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆ ధ్యాస నీకేమైనా ఉన్నదా? మార్గము తప్పి తిరిగే చుక్కలు మీరు అని బైబిల్ ఈరోజు నీకు అంటుంది. ఏ మార్గం తప్పావు? ఏ మార్గంలో తిరుగుతున్నావు? దేవుడు నీకు ఏ మార్గంలో తిరగమన్నాడు? ఇప్పుడు ఇక్కడ వినండి, ఈ భూమి ఏ మార్గంలో ఉంది? ఒక కక్షలో ఉంది. చంద్రుడు ఏ మార్గంలో ఉన్నాడు? తన కక్షలో తను ఉన్నాడు. సూర్యుడు ఎక్కడున్నాడు? తన కక్షలో తను ఉన్నాడు. సూర్యుడున్న కక్ష, సూర్యుడున్న మార్గం వదిలిపెట్టి వచ్చి భూమిని ఢీకొట్టాడు అనుకో, భూమి ఉంటుందా? ఉండదు. చంద్రుడున్న మార్గం వదిలి సూర్యుని మార్గంలో పోయింది అనుకో, ఉంటుందా చంద్రుడు? ఉండడు. నెఫ్టో గాని, ఫ్లూటో గాని, ఇంకా యురేనియం గాని, తెలుసా మీ గ్రహాలన్నీ? అవి మార్గాలు వదిలి తిరిగితే ఎట్లా ఉంటది? వాటి పరిస్థితి ఏంటి? అవి ఏమైపోతాయి? అందరి విశ్వం ఏమైపోతుంది? ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న నువ్వు నేను, లేదా ఇంకా యేసయ్య నమ్ముకున్న నువ్వు నేను, దేవుణ్ణి ఎరగని నువ్వు నేను, దేవుడు కాదని అనుకుంటున్నావేమో. ఏ మార్గంలో తిరుగుతున్నావు? మార్గమును వదిలి తిరుగుతున్నావా? సరైన మార్గంలోనే తిరుగుతున్నావా? దేవుడు నీకు నియమించిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? వాయు వరుసలు లేని జీవితం నువ్వు జీవిస్తున్నావా? ఒక మర్యాద లేని జీవితం నువ్వు జీవిస్తున్నావా? అదే మర్యాద పూర్వకమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? కులము వేరేనా, మతము వేరేనా, ప్రాంతము వేరేనా, డబ్బు ఉన్నదనా, బలము ఉన్నదనా, జ్ఞానం ఉన్నదనా, మన ఇంటి వారు కాదనా, మన మతం మన కులం వారు కాదనా? ఇవన్నీ ఎందుకు చూస్తున్నావు? మానవత్వం ఎందుకు చూడట్లేదు? దేవుడు ఒక్కడే కదా, సూర్యుడు ఒక్కటే కదా, మనకు కనిపించే చంద్రుడు ఒక్కటే కదా, భూమి ఒక్కటే కదా. దేవుడు నీకు ఏ మార్గం పెట్టాడు? న్యాయమైన మార్గము, నీతి మార్గము, యథార్థ మార్గము, మంచి మార్గము, పరలోక మార్గము. యేసయ్య అన్నాడు, నేనే మార్గము. ఏమన్నాడు చెప్పండి? మార్గం అన్నాడే, మతం అనలేదే, కులం అనలేదే, జాతి అనలేదే, రంగు అనలేదే, ప్రాంతీయ భేదం అనలేదే, మార్గం అన్నాడు. ఆయన మార్గంలో నేను ప్రయాణం చేయమన్నాడు. ఆ మార్గంలో ప్రయాణము చేస్తూ ఇతరు వ్యక్తులకు హాని చేయకుండా, ఇతరుల వ్యక్తులకు మోసం చేయకుండా, ఇతరుల వ్యక్తులకు నువ్వు తిట్టకుండా, మతం అంటావు, నీ నోటి నుంచి బూతులు వస్తాయే, లేదా మందిరానికి వెళ్తావు, నీ నోటి నుంచి శాపనార్థాలు వస్తాయే, అవమానపు మాటలు వస్తాయే, గేలి మాటలు వస్తాయే, నిందించే మాటలు వస్తాయే, క్షమాపణ లేని మాటలను బయట పెడతావే. చీకటిలో నువ్వు వెలగడానికి, అంటే నీ చుట్టుముట్టు ఎంత చీకటి ఉన్నా, ఎంత అపవిత్రత ఉన్నా, ఎంత మూర్ఖులు ఉన్నా, ఎంత చెడు జరిగినా, దేవుని వాక్యము చేత పట్టుకొని దేవుని మార్గములో నువ్వు వెలుగుతూ ముందుకు సాగాలి. ఎలా ముందుకు సాగాలి? అపవిత్రత నీ యొద్దకు రానియకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రకాశించాలి. దానియేలు గ్రంథం అంటుంది 12, 1, 2, 3, 4 వచనాల్లో,
మీరు ఆకాశ మండలములో ఉన్న జ్యోతుల వలె వెలుగుదురు. ఎవరైతే బుద్ధి మార్గమున అనేకులను త్రెప్పుదురో, మీరు బుద్ధిమంతులై అనేకులను బుద్ధి మార్గములో మీరు నడిపిస్తారో, మీరు ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె వెలుగుతారు. మీరు దానికంటే గొప్ప పేరు, దానికంటే మంచి పేరు ఇంకొకటి లేదు.